గాధి అని ఒక మహారాజు. ఆ గాధి అన్న మహారాజుకి ఒక కుమార్తె, ఒక్కతే కుమార్తె, ఆయనకి కొడుకులు లేరు. ఆమె పేరు సత్యవతి. ఆమె సుగుణాల రాశి. అందుకని ఆమెని వివాహం చేసుకోవాలి అని ఆ రోజుల్లో చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు కూడా ఉన్నాడు. భృగువు, రుచీకుడు, ఇది బ్రాహ్మణుల యొక్క వంశం. ఆయనది గాధి క్షత్రియుడు. క్షత్రియ కన్యని బ్రాహ్మణుడు చేసుకోవడం శాస్త్ర మర్యాద. కాబట్టి ఆ గాధి మహారాజు గారి యొక్క కుమార్తె అయినటువంటి సత్యవతిని భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు చేసుకోవాలనుకున్నాడు. రుచీకుడు వెళ్ళి గాధిని అడిగాడు, నీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అడిగితే గాధి అన్నాడు, మాకు వంశంలో ఒక ఆచారం ఉంది, మేము ఆడపిల్లను ఎవరికైనా ఇవ్వాలి అంటే కన్యాశుల్కం చెల్లించాలి. ఏమిటా కన్యాశుల్కం అంటే ధనం కాదు, ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రములను, ఒక్క చెవి మాత్రమే నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో నల్లగా ఉండాలి. ఒక చెవి తెల్ల చుక్క లేకుండా నల్లగా ఉండాలి. ఒంటి మీద ఎక్కడా చుక్క ఉండకూడదు, చంద్రకాంతిలా తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రములను 1000 గుర్రములను తెచ్చి ఎవరిస్తాడో వాడికి మా పిల్లని ఇస్తూ ఉంటాం, నువ్వు తెచ్చి ఇవ్వగలిగితే నీకు ఇస్తాను అన్నాడు. భృగువు యొక్క కుమారుడైనటువంటి రుచీకుడు బ్రాహ్మణుడి దగ్గర ఈ గుర్రాలు ఎక్కడి నుంచి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి యుద్ధాలు చేసి ఇప్పుడు పట్టుకొస్తాడు. అందుకని ఆయన తన తపోబలంతో వరుణలోకానికి వెళ్ళాడు. వరుణలోకానికి వెళ్ళి ఆ వరుణుడు ఈ రుచీకుడు కలుసుకున్నారు. రుచీకుడు తన తపశ్శక్తితో వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ వరుణుణ్ణి అడిగాడు, అయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇవ్వవలసిందే. అది సంతోషించి, నీ వంటి బ్రాహ్మణుడు వివాహం చేసుకుంటానని నా దగ్గరికి వస్తే ఇవ్వడం నా ధర్మం, కాబట్టి 1000 గుర్రాలు ఇస్తాను, తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు 1000 గుర్రాలు వరుణలోకం నుంచి ఇక్కడికి ఎలా వస్తాయి? ఆయన అన్నాడు, నా సంకల్ప శక్తి చేత, వరుణుడికున్న అధికారం దేని మీద? జలముల మీద. నేను జలముల ద్వారా పంపించేస్తాను, ఇవి జలంలో వచ్చేస్తాయి. ఎక్కడికి వస్తాయి? గాధి పరిపాలిస్తున్న ప్రదేశం కన్యాకుబ్జం. కన్యాకుబ్జం దగ్గర గంగానది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి గంగానది ఒడ్డున నిలబడి స్నానం చేసి నమస్కారం చెయ్యి. ఆ గంగలోంచి 1000 గుర్రాలు బయటకు వస్తాయి, పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చేయండి. ఈ రుచీకుడు గంగానది కన్యాకుబ్జంలో అశ్వతీర్థంలో స్నానం చేశాడు. 1000 గుర్రాలు పైకి వచ్చాయి. ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చాడు. ఇస్తే గాధి మహారాజు తన కుమార్తె అయిన సత్యవతీదేవిని రుచీకునికిచ్చి వివాహం చేశాడు. ఈ రుచీకుడు ఈ సత్యవతీదేవిని తీసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఒకానొకప్పుడు శివకేశవులు ఇద్దరికి 2 ధనస్సులు ఇచ్చారు. సంతోషం పుట్టింది. అద్భుతమైన ధనస్సులు నిర్మాణం చేసి ఇద్దరికీ చెరుకో ధనస్సు ఇచ్చారు. పరమేశ్వరుడు భవిష్యత్తు తెలుసుకోగలడు. పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు. శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు. విష్ణు ధనస్సును ఎవరు ఎక్కువ పెట్టలేరు. న్యాసం అంటారు, అంటే అదో గౌరవం, అదో గౌరవంగా ఇంట్లో ఉంచుకుంటారు. ఈ శివధనస్సుకి విష్ణు ధనస్సుకి ఓ పెద్ద కథ ఉంది. మళ్ళీ అది నడవడం కోసం వచ్చింది. ఇదంతా అమాయకంగా ఏదో పట్టుకెళ్ళి వస్తువు ఇచ్చినట్టు ఇవ్వడు పరమేశ్వరుడు. ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు. అలా ఉన్న కాలంలో ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు. రుచీకుడు భృగువు కొడుకు కదూ. వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మామగారికి. మామగారంటే కోడలకి పెద్ద ఆస్తి. సంతోషించాడు భృగువు. అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు. అయితే మామయ్య గారు, మీరు తపోదక్షులు, మీరు వరం ఇవ్వగలరు. నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను. నాకు కొడుకు కావాలి. తండ్రి అయినటువంటి గాధి మహారాజు గారికి కూడా కుమారుడు కావాలని అడిగింది. ఎందుకని? తను ఒక్కతే తరించడం కాదు, తన తండ్రికి కొడుకు లేడు, తాను ఒక్కతే కూతురు. తనని కన్యాదానం చేసేసాడు. కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు. మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని. వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయన 2 చెరువులు ఏర్పాటు చేశాడు. చెరువులంటే ఏదో నీళ్లు తవ్విన చెరువులు అనుకోకండి, హవిష్యపాత్ర అంటారు. హవిష్యపాత్ర అంటే హోమం చేసేటప్పుడు వండినటువంటి హవిష్యాన్నం. ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా 2 పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు. వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. అమ్మ, మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి, నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది. ఒక పని చెయ్యి, ఈ పాత్ర నువ్వు తిను, ఈ పాత్ర మీ అమ్మ తినాలి. ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే, ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు. గాధి క్షత్రియుడు, సత్యవతి గాధి కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి రుచీకుడికి భార్య అయింది. అందుకని బ్రాహ్మణి. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య. బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి? బ్రాహ్మణుణ్ణి కనాలి.
ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి. అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో? అందుకనమ్మా నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడు ఎవరు? అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. అందుకని పరాకుసుమ, ఒకరి పదార్థం ఒకరు తినకండి, ఎవరి పదార్థం వాళ్లే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి. ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, రావి చెట్టుని కౌగిలించుకోవాలి. ఈ పదార్థాన్ని తినండి, ఇద్దరూ గర్భవతులవుతారు. సరేనండి. పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో విందో మరిచిపోయి, ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి పొరపాటు పడి భృగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది, ఎంతో సంతోషపడిపోయింది. అమ్మా నీకు కొడుకు పుడతాడు, ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి తల్లి తినవలసినది తను తింది, తను తినవలసింది తల్లి తింది. చెట్లు కూడా మారిపోయి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది, మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు. ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు, ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు, ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పాపములు దగ్ధమైపోతాయో, ఏ మహానుభావుడు అనేక మంత్రములకు ద్రష్టయో, ఎవరు బ్రహ్మర్షియో అటువంటి విశ్వామిత్రుడు ఒకరి కడుపులో పెరగవలసి వచ్చింది. కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది, తప్పు చేశానేమో, పాత్రలు మారాయేమో, మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది. భృగు వచ్చాడు మళ్ళీ. మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి, వస్తాడు కదా మళ్ళీ. భృగువుని అడిగింది, మామయ్య గారు ఇలాగేనా చెయ్యాలి, ఇలా చేశానంది. ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్రధర్మం ఉన్నవాడు, అపారమైన ఆవేశం ఉన్నవాడు, విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు, పౌరుష ప్రతాపములున్నవాడు పుడతాడు. మీ అమ్మ కడుపున అపారమైన బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు, తపోనిష్ఠా గరిష్ఠుడు, మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు. మామయ్య గారు ఎలా అని అడిగేది. ఎలా అంటే ఏం చేయనమ్మా, ఇప్పుడు మార్చడం కుదరదండి. పోన్లేండి, మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి అండి. ఏం చేయమంటావు? మీ అబ్బాయి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుడి దగ్గరికి వెళ్ళి 1000 గుర్రాలు చెవి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థంలోంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆయనకి తీసుకెళ్ళి పాపం నేను చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే, అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే, ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు. అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట్టు అనుగ్రహించండి. ఆలోచించాడు భృగువు. ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడులే. కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు. మీ అమ్మ కడుపున పుట్టేవాడిని మార్చడం కుదరదు, వాడు మాత్రం అలాగే వస్తాడన్నాడు. కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు. కౌశికుడు అంటే మహానుభావుడు, విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని. జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు, మహానుభావుడు, గొప్ప బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు. జమదగ్ని కొడుకుగా వచ్చాడు. ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు. అంటే ఒక తరం వరకు వాయిదా పడింది. అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది, ఇన్ని పొరపాట్లు జరిగాయి. ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుకాదేవి. ఆమెను వివాహం చేసుకున్నాడు జమదగ్ని.